at one of the most energetic place. ఎక్కడైతే హైదరాబాద్ లో అందమైన అమ్మాయిల్ని చూడాలి అని అంటే రావాలి ఇక్కడికే. ఒక్క అమ్మాయి తప్ప. స్టూడెంట్స్ ఫైర్ ని చూపిస్తున్న మా ఈటీవీ తగ్గేదలే స్టూడెంట్ స్పెషల్ కి స్వాగతం సుస్వాగతం. ఈటీవీ సెలబ్రేటింగ్ 30 గ్లోరియస్ ఇయర్స్. వీళ్ళు సైలెంట్ గా ఉండే స్టూడెంట్స్ కాదు, సెన్సేషన్ క్రియేట్ చేసే స్టూడెంట్స్. లెట్స్ స్టార్ట్ తగ్గేదేలే స్టూడెంట్ స్పెషల్. yes, what's your name? Mulyasri Vaishnavi. ఏం చదువుకుంటున్నావు? B.Tech third year. B.Tech first year. Who's your favorite hero? I'm third year. B.Tech third year. నేనేమన్నా? First year. చూడడానికి ఫస్ట్ ఇయర్ లా ఉంటే who's your favorite hero and why? Nice, very good, nice choice. Okay, I like Vijay Devarkonda. ఎందుకు ఆయన అంటే ఇష్టం? What qualities do you admire? The rowdyism in him. సరే, నీకు ఫ్యూచర్ వచ్చే హస్బెండ్ లో రౌడీ లాంటి క్యారెక్టర్ ఉన్న అబ్బాయిని అయితే పెళ్లి చేసుకుంటాను. ఈ జనరేషన్ లో పెళ్ళే వేస్ట్. బా, ఇలా అన్న వాళ్ళే ఫస్ట్ పెళ్లి చేసుకునేది. చూద్దాంలే, నేను దగ్గర నుండి చూస్తాను. గోడ దూకేటప్పుడు నేనే ఉంటా. ఈ బ్యూటిఫుల్ మిస్ ఇండియాలో మిస్ యూనివర్సల్ రెడీ ఉన్నారు, కానీ మేము ఒక 6 మిస్ యూనివర్సల్ సెలెక్ట్ చేసాం. లెట్స్ వెల్కమ్ అవర్ ఫస్ట్ రౌండ్ పార్టిసిపెంట్స్. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు నేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోతే నిండు రాత్రి. వెల్కమ్. బాగున్నారా? బాగున్నాను కానీ చీరలో అద్భుతంగా ఉన్నారండి బాబు మీరు. మల్లెపూలు పెట్టుకుంటే బాగుంటదండి. మీరు అలా అంటారని పెట్టుకోలేదండి. మీ పేరు? శివాని. ఏం చేస్తుంటారు? స్టూడెంట్. నేను టీచర్ అనుకున్నాను. ఫ్యూచర్ లో ఏమవ్వాలనుకుంటున్నారు? మనకేం తెలుస్తుందండి, ఏదో ఒకటి అవుదాం. ఇద్దరు పిల్లలు తల్లవ్వాలనుకుంటున్నారు. అలాంటివి పెట్టుకోకండి, ఇప్పుడు బాగా సంపాదించండి. ఏంట్రవి చాలా గ్యాప్ వచ్చింది. బేసికలీ ఐ వాస్ ట్రావెలింగ్ US, బ్యాంకాక్, థాయిలాండ్. గాలి తిరుగుడా? అదే గాల్లో తిరుగుతున్నావా అంటున్నా. ఏంటి బ్రో అంత మాట చాలే ఆపండి. నేను రాత్రి పగలు కష్టపడి నీకోసం లెటర్ రాస్తాను. నా కోసం రాసావా? ఏ రాసావు? ఖాళీగా ఉంది. నీ గురించి కూడా ఏం లేదుగా రాయడానికి. ఇవన్నీ పక్కన పెట్టు. ఎగ్జామ్స్ బాగా పాస్ అవ్వాలంటే ఏం చేయాలి? బాగా చదువుకోవాలి. మరి చదువుంటే IAS IPS అయ్యేవాడు కదా. లే చాలు, మీరు మాత్రం నన్ను పొగుడతారు మీ ముగ్గురు, ప్లీజ్. ఓకే, హలో మేడం. ఆగు రవి, అందంగా ఉన్నావు, చూడనివ్వు. ఇలా ఉండాలి పార్టిసిపెంట్. ఇప్పుడు ఈ రౌండ్ లో వీళ్ళే గెలుస్తారు. చూడండి, మీరు ఓడిపోయి అమ్మా అని అడుక్కుంటారు. అది అలానే అంటుంది కానీ ఇంతకీ యూత్ కి ఏం మెసేజ్ ఇస్తావు? నేను యూత్ కి ఏం మెసేజ్ ఇస్తానంటే బేసికల్ గా అంతేలే, ఏజ్ అయిపోయింది కదా ఎలాగో. రవి గారు, జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? జీవితంలో సంతోషంగా ఉండాలి, ఎప్పుడు కూల్ గా ఉండాలి. అచ్చా, సో మీలా ఖాళీగా ఉండాలంటే? ఖాళీ కాదే, కూల్ అన్నా. అయినా మీ భాష ఎందుకు తేడా ఉంది? తెలుగు రాదు. తెలుగులో చెప్తున్నాను. ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. గేమ్ కి కావాల్సిన ప్రాపర్టీస్ తీసుకురండి. లెట్స్ స్టార్ట్. మేడం సార్, మేడం అంతే. మీదొక టీం. ఇప్పుడు మనం పికప్ ది బాల్ ఛాలెంజ్ ఆడబోతున్నాం. ఎవరైతే పరిగెత్తుకుంటూ ఆ బాల్ ని తీసుకొని వచ్చి నా చేతిలో పెడతారో ఆ టీమ్ నే ప్రశ్న అడగడం జరుగుతుంది. అండ్ ప్రశ్న చెప్పడానికి కొద్దిగా టైం ఇస్తాం అనమాట. 3 questions అడుగుతా టోటల్ గా. ఫస్ట్ క్వశ్చన్ కి మీ ఇద్దరు ఇక్కడ నుంచి బయలుదేరతారు. పరిగెత్తుకుంటూ ఇద్దరు సమానంగా వెళ్తారు. ఎవరైతే బాల్ లాక్కొని ఆడి నా చేతిలో పెడతారో ఆ టీమ్ ని ప్రశ్న అడుగుతా. 3 questions, 3 రైట్ ఆన్సర్స్. ఎవరైతే మాక్సిమం రైట్ ఆన్సర్స్ ఇస్తారో వాళ్ళు వినరు. ఓడిపోయిన వాళ్ళకి దరిద్రమైన పనిష్మెంట్లు ఉంటాయి. సో ఓడిపోకుండా గెలవడానికి ఆడండి. ఫస్ట్ క్వశ్చన్ కి 3, 2, 1 గో.
నీకేమైందనా డాడీ తీసుకొద్దన్నాడా బాల్ ఒకరి దగ్గర నుంచి? బాలే కదా రవి, మళ్ళీ చూసుకుందాంలే ఇంకొక గేమ్ లో. క్వశ్చన్ ఏంటంటే ఎస్ లెటర్ తో స్టార్ట్ అయ్యే తెలుగు సినిమా పేర్లు ఏమైనా 5 చెప్పండి. శ్యామ్ సింగరాయ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల Very చెట్టు, good. సై, సై, శ్రీమంతుడు, సర్లేరు నీకెవరు. రైట్ ఆన్సర్. పాయింట్ వచ్చింది. ఏమనాలనిపిస్తలేదు? నీ కోపం రావట్లేదు? అవి ట్రై కూడా చేయలేదు, పాయింట్ కూడా పోయింది. అయ్యో అనిపిస్తుంది. పనిష్మెంట్ ఏంటంటే తెలుగు పాటని పాడు, ఇంకోటి ఏదైనా క్యూట్ గా. నువ్వు అమ్మి అమ్మి అంటే నీ పిల్లాన్ని అయిపోయినట్టుంది రా సామి, నా సామి. నువ్వు సామి సామి అంటే నా పెనిమిది లెక్క చక్కగా ఉంది రా సామి. నువ్వు అంత క్యూట్ గా నన్ను చూసుకుంటూ పాడుతుంటే అన్న పనిష్మెంట్. నువ్వు కూడా ఒక పాట పాడాలి. పాట రాదు, గేమ్ లో బాల్ తీసుకోనికి రాదు. ఫర్ ది సెకండ్ క్వశ్చన్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. క్వశ్చన్ ఏంటంటే ఏవైనా 3 తెలుగు హీరోయిన్స్, తెలుగు సినిమాల్లో హీరోయిన్స్ చెప్పిన డైలాగ్. వదల బొమ్మాలి నిన్ను వదలా. అది పశుపతి చెప్పిండే. నువ్వు నన్నేం చేయలేవురా. ఏం చేయను. సెకండ్ డైలాగ్. వాటిని ఇంతప్పటి నుంచి చూస్తున్నాను నాన్న, నాకు తెలుసు వాడిలో ఉందని. సామి ఫీలింగ్స్ వస్తున్నాయి సామి, ఫీలింగ్స్ వస్తున్నాయి సామి. వెరీ గుడ్. 3 డైలాగులు వచ్చాయి, పాయింట్ వచ్చింది. థర్డ్ అండ్ ఫైనల్ పాయింట్ కోసం ఇటు 1 పాయింట్, ఇటు 1 పాయింట్. ఇది డిసైడర్. 3, 2, 1 గో. క్వశ్చన్ ఇస్ తెలుగు సినిమాల్లో తెలుగు పాటలు పాడాలి, కానీ అందులో ఇంగ్లీష్ పదాలు రావాలి. దిస్ ఇస్ ద టైమ్ టు ఫాల్ ఇన్ లవ్, ఫాల్ ఇన్ లవ్, ఓ మై లవ్. ఆరెంజ్ సినిమా పాట. yes బ్యూటిఫుల్, వెరీ గుడ్. I wanna follow you. I wanna follow you. అన్నమైన పిల్ల పిల్ల ఫీల్ మై లవ్. మా 3 పాటలు వచ్చాయి కాబట్టి మీకు వచ్చేసింది పాయింట్. రౌండ్ విన్నర్. Congratulations to the winner. తగ్గేదిలే అంటాం. ఒక తగ్గేదిలే అంటే లాంటి ఒక స్టోరీ చెప్తాను మీకు. అని మంచి మైండ్ సెట్ ఉన్న ఒక అమ్మాయి, అవతల వైపు ఒక అబ్బాయి ఉంటాడు కదా, ఆటోమేటిక్ గా అబ్బాయికి ఈగో. అంటే ఆయనకి ప్రేమ అంటేనే నచ్చదు, అంతెందుకు అమ్మాయి అంటేనే నచ్చదు. కానీ వీళ్ళిద్దరూ ఒకటయ్యారు. ఈ స్టోరీ ఎక్కడో విన్నట్టుంది కదా అని అనిపిస్తుంది కదా. మన ఈటీవీలో 6:30కి వచ్చి అందాల రాక్షసి స్టోరీ చెప్తున్నాడు. వాళ్ళిద్దరు వచ్చారు ఇక్కడికి మిమ్మల్ని అందరినీ కలవడానికి. అందాల రాక్షసి అన్న ముందుగా రాక్షసి వస్తుంది, గట్టిగా చప్పట్లు కొట్టండి. వావ్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అందాల రాక్షసిలో రాక్షసి వచ్చింది. రాక్షసితో మాట్లాడే ముందు అందాల రాక్షసిలో మా అందగాడు ఇక్కడ. వాడికి కొంచెం ఈగో ఎక్కువ అండి. వాడికి ఈగో ఎక్కువనా? ఎంత మర్యాదగా చెప్పారండి, వాడికి ఈగో. కానీ మీ సీరియల్లో ఓకే అండి, ఇక్కడికి రావడానికి ఈగో ఎందుకు? ఆయన అలాగే అండి, క్యారెక్టర్ లో ఉండిపోతారు ఎప్పుడు. కానీ అది అక్కడ, ఇది రవిగాడి అడ్డ. ఇక్కడ ఈగోలు పనిచేయవు. ఈగో చూపెట్టిందంటే వాడికి పోగో చూపెడతా నేను.
అందగాడిని రమ్మరా, అరే మంచి పాటేరా, ఎట్లా రాడు నేను చూస్తా. మీరు స్కూల్ ప్రిన్సిపల్ అనుకుంటున్నారు సార్. యువర్ అందాల రాక్షసి నందు సార్. ఒకసారి హాయ్ చెప్పండి సార్. అందమైన ఈ స్కూలే నాది. ఇది కాలేజ్ సార్. ఏంటి బ్రో అంత మాట అన్నావు? వెల్కమ్ టు ది షో. బట్ మీరు వచ్చినప్పుడు ఆ గ్రాండ్ రిసెప్షన్ నాకు కూడా రాలేదండి. అమ్మాయిలు ఎంత గట్టిగా అరిచారు తెలుసా. ఒక అల్లు అర్జున్ వస్తున్నాడేమో అనిపించింది మాకు. ఆయనకి ఎందుకండి అంత బిల్డప్? ఓ సారీ, నందు క్యారెక్టర్ లో ఉన్నారు కదా. ఓ అప్పటి నుంచి లేరా? అయిపోయింది కానీ పెళ్లి అయిపోయింది. ఇప్పుడు మంచిగా ఉండొచ్చు కదా. నేను మా నాన్న పరువు కోసం పెళ్లి చేసుకున్నాను అంతే. నేను కూడా అంతే, నా ఫ్యామిలీ కోసం పెళ్లి చేసుకున్నాను. అంటే ఎవరి కోసం చేసుకున్నా మీ ఇద్దరే కదా కలిసి ఉండేది లైఫ్ లాంగ్. తీస్తున్నారు పెడుతున్నారు. మీరిద్దరు వచ్చారు కాబట్టి ఒక్కసారి మీ అందాల రాక్షసుల క్యారెక్టర్స్ నుంచి బయటకు వచ్చేసి మీ ఓన్ క్యారెక్టర్స్ లో వచ్చేయండి. మంచి గేమ్స్ ఆడదాం. మీరిద్దరు ఆపోజిట్ టీం. ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి మంచి బహుమతులు ఉన్నాయి, ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్లు ఉన్నాయి. సో మీరు వస్తున్నారని చెప్పేసి నేను 6 కత్తి లాంటి అమ్మాయిలు తీసి పెట్టాను. కత్తులు ఒక్కొక్కరు తీసుకురండి రా. ఇక్కడ ఏం జరుగుతుందంటే రౌండ్ జరుగుతుంది. ఆ రౌండ్ పేరే అట్లుంటది మనతోనే. ఓకే, అట్లుంటది మనతో. ఏం చేస్తారంటే మీరు ఎప్పుడన్నా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది షూటింగ్ లైవ్ లో చూసారు? కొంతమంది, మాక్సిమం 70% చూడలేదు. ఇక్కడ ఒక ప్రొఫెషనల్ యాక్టర్స్ ఎలా యాక్ట్ చేస్తారో ఇప్పుడు మీరు చూడబోతున్నారు అనమాట. ఓకే, హీరోయిన్ ఒక సీన్ చేస్తారు. చేసిన తర్వాత హీరోయిన్ టీం నుంచి హీరోయిన్ లాగా, హీరో టీం నుంచి హీరో లాగా వీళ్ళు చేసిందే మీరు చేయాలన్నమాట. దాంట్లో ఎవరి పర్ఫార్మెన్స్ బెటర్ ఉంటుందో వాళ్ళకి పాయింట్లు వస్తాయి. సో ఏ టీంకి అయితే ఎక్కువ పాయింట్లు వస్తే వాళ్ళే విన్నర్. తగ్గేదిలే స్టూడెంట్ స్పెషల్ రో అందాల రాక్షసి ఈటీవీలో ప్రతి సాయంత్రం 6:30కి. యాక్షన్. నువ్వెందుకు నా వెనుక వస్తున్నావు? లేదు బావా, మీ వెనక రావట్లేదు బావా, నేను నా పాటు వెళ్తున్నా అంతే. అసలు నువ్వంటే నాకు చిరాకు. నువ్వు మనిషివి కాదు, రాక్షసివి. ఏంటి బావా రాక్షసి అంటావా? తిట్టాలంటే మర్దల్ని అందాల రాక్షసి అని పొగుడుతో తిట్టాలి కదా. మొండిగట్టం. ఓకే, చాలా చిన్న డైలాగ్, చాలా క్యూట్ డైలాగ్. బావ మరదలు, హస్బెండ్ వైఫ్ మధ్యలో. సో ఇప్పుడు మీ ముగ్గురు ఒక్కొక్కరుగా వస్తారు. బావలాగా చేస్తారు, మీరు వైఫ్ లాగా చేస్తారు. ఓకే, సో ఫస్ట్ పేషెంట్ ఎవరమ్మా? అందాల రాక్షసి ఈటీవీలో 6:30. యాక్షన్. ఒక్క నిమిషం. ఇలా కాదు, ఇలా నడవాలి. కాన్ఫిడెన్స్. పరువు పోతుంది నాది. నేను చెప్తా సార్ వాళ్ళకి అర్థమయ్యేలాగా. అమ్మా ఇలా స్ట్రిక్ట్ గా ఏదో ఇంటర్వ్యూకి వెళ్తున్నట్టు అలా స్ట్రైట్ కి వెళ్ళాలి. నువ్వు పొద్దున్నే పాల ప్యాకెట్కి వెళ్తున్నట్టు వెళ్తున్నావు. రెడీ, 3 టేక్ నంబర్ 223. చూసుకోవద్దు. నేను ఆ పాటికి నేను ఇలా వెళ్తున్నాను బావా. అసలు నువ్వు అంటేనే నచ్చదు. నువ్వు మనిషివి, రాక్షసివి. మరదల్ని తిట్టాలంటే పొగుడుతూ తిట్టొచ్చు కదా బావా. అందాల రాక్షసి అని. మొండిగట్టం. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి నందు గారు. అందాల రాక్షసి ఈటీవీలో సాయంత్రం 6:30. రెండోసారి సీను. నేనేం నీ వెనక రావట్లేదు. నా పాటికి నేను వెళ్తున్నా బావా. నువ్వు నాయనకే వస్తున్నావు. నువ్వు అంటేనే చిరాకు. అసలు నువ్వు మనిషివి కాదు, రాక్షసివి. అదేంటి బావా అలా అంటావు? మదల్ని పట్టుకొని ఇట్లా తిడతారా? క్యూట్ గా అందాలి రాక్షసి అని తిట్టొచ్చు కదా. నువ్వు రాక్షసివా? మొండిగట్టం. అర్థమైపోయింది కదా ఏ టైంకి వస్తుంది ఏ సీరియల్. యాక్షన్. వెళ్ళిపోతానే ఉంటాను. డాష్ కావాలా నీకు? ఇది నీకు డాష్ ఇయ్యలేదా నీకు డైలాగ్? అదేదో ఇవ్వచ్చు కదమ్మా. ఏంటి నా వెనక వస్తున్నావు? నేనేం నీ వెనకాల రావట్లే బావా. నా పాటికి నేను వెళ్తున్నా. నువ్వు అంటేనే చిరాకు. అసలు నువ్వు మంచివి కాదు, రాక్షసివి.
గుద్దింది, నీ పాటన వెళ్ళిపోతావా? ఇవి చెప్పొద్దా? ఏంటి నా వెనక వస్తున్నావు? నేనేం నీ వెనకాల రావట్లే బావా, నా పాటికి నేను వెళ్తున్నా. నువ్వు అంటేనే చిరాకు, నువ్వు అసలు మంచివి కాదు, రాక్షసివి. మర్దన ఎవరైనా అట్లా తిట్టొచ్చా బావా? కావంటే ప్రేమకు అందాల రాక్షసి అని తిట్టొచ్చు కదా. ఛీ, మొండిగతం. సో ఇప్పుడు మా మధుబాల గారు ఎలా చేశారు? ఫస్ట్ టైం చేస్తున్నారు కానీ బాగా చేశారు. గుడ్ ఆల్ ఎవ్రీబడి. సార్ జెండర్ మార్చాలి కదా, బిహేవియర్ ఇవన్నీ మార్చాలి. అది తీసుకుని తర్వాత డైలాగ్ తీసుకొని ఒక టేకల్ కూడా చేశారు. మంచి టీం, మనదే మంచి టీం. ఇప్పుడు ఆడియన్స్ చూశారు కాబట్టి నందు గారికి ఓటేసిన వాళ్ళు చెయ్యెత్తి విన్నర్స్ గా ప్రకటించండి. ఎంతమంది చెయ్యెత్తని కౌంట్ చేస్తా? 11. మిగతా ఉన్న వాళ్ళు మధు గారికి ఓటేసారి చేయొద్దండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 విన్నర్! బట్ కంగ్రాచులేషన్స్ టు ది హోల్ టీమ్, 1 by 1. ఫెంటాస్టిక్. చూసారు కదా, అందాల రాక్షసి ఒక వైపు నందు, ఇంకో వైపు మధుబాల. బ్యూటిఫుల్ గా ఉన్నారు. సీరియల్లో ఇంకా బ్యూటిఫుల్ ఉన్నారు. డోంట్ మిస్ ఇట్ ఎవ్రీ డే ఈడీలో 6:30 స్టూడెంట్ స్పెషల్. అండ్ థర్డ్ రౌండ్ ది పేరే శివంగివే. ఆ శివంగివే ఆడడానికి ఇటు ముగ్గురు శివంగిలు రెడీగా ఉన్నారు. కెమెరాకి మేము మొఖాలు చూపెట్టండి. గేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే, కింద టైర్స్ ఉన్నాయి. టైర్స్ ని మనం జిమ్ లో చూస్తున్నాం కదా, పెద్ద పెద్ద టైర్లని కార్డియో ఎక్సర్సైజ్ చేసినప్పుడు చేస్తారు. అలా రోల్ చేసుకుంటూ ఆ లైన్ దాటియాలి. లైన్ దాటించిన తర్వాత మీ నోట్లో ఉన్న బెలూన్ ఆ రింగ్ లో పెట్టి జంప్ చేసి 2 కాళ్ళతో ఆ బెలూన్ ని పగలగొట్టాలి. అలా ఎన్ని బెలూన్స్ అయితే పగలగొడతారో కౌంట్ చేస్తాం. ఇట్లా ఎవరు ఎక్కువ బెలూన్స్ పగలగొడతారో వాళ్ళే విన్నర్. గాట్ ఇట్? క్లియర్? రెడీ? ఫస్ట్ మీరు వెళ్తున్నారు, సెకండ్, థర్డ్. గాట్ ఇట్? ఇదే ఫ్లో ఫాలో అవుతుంది. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. నీలాంటి వాడే షర్టు పైకి పడితే నీలాంటి వాడే తక్కుటయ్యు తీస్తే నీలాంటి వాడే నాటు బిట్టు వింటే నీలాంటి వాడే కన్న ఊళ్ళో కాలెట్టానంటే నేనైనా నీలాంటి మొట్టలన్నీ చేతల్లో పెడితే మీరైనా నాలంటోళ్ళే. Last 40 seconds in the game. Go, 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 go! మీకు ఇచ్చిన టైం లిమిట్ లో మీరు టోటల్ గా పగలగొట్టిన బెలూన్ 7, విచ్ ఇస్ అ వెరీ గుడ్ స్కోర్. 8 పగలగొడితే మీరే గెలుస్తారు. అర్థమైపోయింది కదా గేమ్? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో.
వీళ్ళు 7 పగలగొట్టారు, మీరు మాత్రం 8 పగలగొట్టారు. కానీ 6 వరకు బాగా తీసుకెళ్లిన టైర్ లాస్ట్ 2 సార్లు ఆ పెద్దక్క ఈ చిన్నక్క తూనీగా ఆడుకుంటూ తీసుకెళ్లారు. టైర్ ఇలా ఫ్లాట్ గా పడాలి అని చెప్పాం కాబట్టి ఆ 2 మైనస్ చేస్తే మీ స్కోర్ 6, వీళ్ళది 7 కాబట్టి రౌండ్ విన్నర్. Congratulations to the winners. Congratulations. తగ్గేదేలే. ఇది మనలో ఉన్న యాటిట్యూడ్, మనలో ఉన్న మ్యానరిజం. ఇది మనలో వచ్చేస్తే అసలు దేనికి భయపడం, అలా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాం అనమాట, మన ఈటీవీ లాగా. సో ఈ ఎపిసోడ్ లో తగ్గేదేలే బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ది ఎపిసోడ్ గోస్ టు కంగ్రాచులేషన్. ఈ అవార్డ్ ని నేను ఎవరికి అంకితం చేయాలనుకుంటున్నాను అంటే, ఈ అవార్డుని నేను ఎవరికి అంకితం చేయాలనుకుంటున్నానంటే మా కాలేజ్కి. చెప్పు, ఈ మ్యాట్ కి, ఈ సెట్ కి, ఈ రూఫ్ కి, ఆ ఫ్యాన్ కి. ఇంతటితో మా తగ్గేదేలే స్టూడెంట్ స్పెషల్ ఈ ఎపిసోడ్ ఖతం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ మనలో పెట్టుకోండి ఏంటది, తగ్గేదేలే యాటిట్యూడ్. బై బై.